హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈ రోజు వీడియో వచ్చేసరికి మనకి బయట బండి మీద దొరుకుతాయి కదా బ్రెడ్ బజ్జీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనకి క్లైమేట్ అనేది కూడా చల్లగా ఉంటుంది కదా, సో ఇంట్లోనే మీరు ఇలా వేడివేడిగా బ్రెడ్ బజ్జీని వేసుకుని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. ఫస్ట్గా ఒక మిక్సీ బౌల్లోకి అయితే శనగపిండిని అయితే వేసుకుంటున్నాను. అందులోకి మీ రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం అంత వంట సోడాని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు కొద్దిగా వాటర్ వేసుకుంటే అయితే నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. ఈ శనగపిండి బ్యాటర్లోకి కొంచెం వామ్ కూడా వేసుకుని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ ముక్కల్ని ఇలాగ క్రాస్గా కట్ చేసుకుని ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి ముంచుకుని ఇలా ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోకి ఒకదాని తర్వాత ఒక బ్రెడ్ బజ్జీని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ క్లైమేట్లో ఈ బ్రెడ్ బజ్జీ స్నాక్ అనేది పర్ఫెక్ట్ అన్నమాట. సో మీరు కూడా ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకుని ట్రై చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరొక సైడ్ని కూడా బ్రెడ్ బజ్జీని తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్లు కూడా బ్రెడ్ బజ్జీ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ బజ్జీలోకి స్టఫింగ్ కోసం అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం అంత కారం, అలాగే ఒక హాఫ్ చెక్క అంత నిమ్మకాయను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని కూడా తీసుకుని సైడ్ని కట్ చేసుకుని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ అంతా కూడా వేసుకుని వేరుశనగలు పైన పెట్టుకుని స్టఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా క్విక్గా బయట బండి మీద దొరికే బ్రెడ్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఈ క్లైమేట్లో మీరు కూడా మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.